నమస్తే అందరికీ. నీతిగా నిజాయితీగా బతకాలంటే సమాజంలో చాలా కష్టం. నీతిగా నిజాయితీగా ఉండాలంటే చాలా కష్టం. అయితే కొంతమంది ఆఫీసర్లు అధికారులు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఈ విషయంలో కూడా ఒక సినిమా ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ది ఒక సినిమా వచ్చింది. అది సైనికుడు. పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని ఒక సినిమా. ఆ సినిమాలో అల్లు అర్జున్ సరిహద్దులలో అతను డ్యూటీ చేయాలి, సైనికునిగా అక్కడ ఉండాలి అనేది ఆయన సిద్ధాంతం. ఆ సైనికుడు, ఆ సోల్జర్ కానీ అక్కడ ఉండే డిపార్ట్మెంటు ఇతని ఆవేశపరుడు, అక్కడ ఉండేదానికి కాదు అని అంటాడు. ఆ విషయంలోనే అతను అక్కడి నుంచి వాళ్ళు తొలగిస్తారు. అక్కడి నుంచి ఒక సంతకం కోసం సొంత గ్రామానికి వస్తాడు, సొంత ఊరికి వస్తాడు. సొంత నాన్నతోనే సంతకం చేయించుకోవాలని అంటారు. ఆ విషయాన్ని ఒక మర్డర్ కేసులో స్వయంగా చూసి ఆ మర్డర్ విషయాన్ని ఇతను నేను చూడలేదు అని అబద్ధం చెప్తాడు. ఈ అబద్ధం చెప్పిన దగ్గర నుంచి అతని దగ్గర ఏదో ఆలోచనలు వస్తుంటాయి. నేను అబద్ధం చెప్పినాను, నేను ఇంత నీతి నిజాయితీ పరుణ్ణి, నా పాలసీ ఈ విధంగా ఉంది అనేసి ఆలోచన చేసిన తర్వాత చివరికి అక్కడ చనిపోయిన ఒక వ్యక్తిని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన విషయంలో మళ్ళీ న్యాయంగా పలానా వ్యక్తులు చంపారని చెప్తారు. చెప్పిన తర్వాత తండ్రి దగ్గర సంతకం తీసుకోవాల్సిన అల్లు అర్జున్ ఒక సోల్జర్, ఒక సరిహద్దులలో కాపలాదారుడిగా, ఆర్మీగా, సైనికుడిగా నేను అక్కడికి వెళ్ళాలన్న ఆలోచనలు తీసుకున్నప్పుడు తదుపరి ఇక్కడి నుండి వ్యవస్థ కరెక్ట్గా లేదు, నాలాంటి వ్యక్తులు ఎంతోమంది అక్కడ పోరాటం చేస్తున్నారు, చనిపోతున్నారు, మరి ఇక్కడే సరిగ్గా కరెక్ట్గా లేదు వ్యవస్థ, ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురవుతుంది, నేను ఒక విషయంలో పొరపాటు చేశాను అని ఒప్పుకుంటాడు. అలాగే కొన్ని సన్నివేశాలు, కొన్ని సినిమాలు కూడా వ్యక్తులు, డైరెక్టర్లు మంచి కథలతో ఆలోచన చేసి సినిమాలు తీస్తారు. ఇది కరెక్ట్, ఒప్పుకోవాల్సింది. ప్రజలకు మెసేజ్ ఇచ్చేటి, ప్రజలు ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉండరు, ఈ విధానాలతో ఉంటారు అనేది ఆలోచన. అలాంటి విధానాల్లోనే ఈ నీతి నిజాయితీ అనేది చాలా బలమైనది. ఎంత బలమైనదో అంత కష్టమైనది కూడా. ఎక్కడ కూడా అబద్ధం చెప్పలేం, ఎక్కడ కూడా ఇంకొక విధంగా ఇంకొకరిని గొప్పగా అనవసరంగా చెప్పుకోలేం. ఎప్పటికీ కూడా నిజాయితీ అనేది చాలా విలువలతో కూడిన ఒక గొప్ప కార్యనిర్వహణ. అలాంటి సమాజంలో బతకడం కూడా చాలా కష్టం. కానీ ఆ బతుకు విధానంలో ఈ నీతి నిజాయితీ అనేది ఒక గొప్ప సిద్ధాంతం. ఆ విధంగానే ఉండాలనేది కాన్సెప్ట్గా చాలామంది ఉన్నారు, ఉండాలని కూడా తెలియజేస్తున్నారు.